సజ్జల రామకృష్ణారెడ్డి గడిచిన 5 ఏళ్ళు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడుగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఎప్పుడు కూడా తెర వెనుక ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక్కసారిగా మొన్నటి రోజున చూసుకుంటే తెర ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఎవరెవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా పరామర్శించడానికి వెళ్ళడం కావచ్చు, అదేవిధంగా మీడియా ముఖంగా మాట్లాడడం. అయితే ఏదైతే తాజాగా అమరావతి మహిళలకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్. దానితో పాటుగా మరో పక్కన చూసుకుంటేనేమో పేర్ని నాని, పేర్ని కిట్టు వాళ్ళ కుమారుడు, వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఏదైతే 10,000 ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి స్కామ్లో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడానికి దాదాపుగా రంగం సిద్ధమైనట్లు అర్థమవుతుంది. ఈ 2 అంశాలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఒక పక్క చూసుకుంటే గత కొద్ది నెలలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క రెడ్ బుక్కి సంబంధించి ఇంకా కొందరు వ్యక్తులు అరెస్ట్ కావట్లని చెప్పేసి నిరాశ నిస్పృహ సమయంలో ఒక్కసారిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి అరెస్ట్ అవ్వబోతున్నట్టు వార్తలు కావచ్చు, మరో పక్క పేర్ని నాని, పేరు కిట్టు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి వార్తలకు సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? ఇప్పుడు ఏమవుద్దంటే అండి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎలక్షన్ అయిన వెంటనే కొన్నాళ్ళు దాక్కున్నాడు. వాళ్ళ కొడుకు మీద సోషల్ మీడియా అది ఉంది కదా, వీళ్ళు కోర్టు నోటీసులు అవి పెడుతున్నాయి కానీ వాళ్ళకి దారిలోకి రాలేదు. ఈ ప్రభుత్వం కూడా సరే అది చూసి చూడనట్టు ఉన్నారో లేదో తెలియదు కానీ అలా అనిపించింది. దాంతో మళ్ళీ పాములన్నీ కూడా పుట్టలోంచి బయటికి వెళ్ళి చూస్తూ ఉంటాయి బుర్రలెట్టి. ఎలకలు కానీ పాములు కానీ పీతలు అంటారు, పీతలు తెలిసే ఎండ్రకాయలు, పొలాల్లోనూ ఎండ్రకాయలు పీత బొక్కలు అంటారు కదా, అందులో దాక్కుంటాయి. అవి బయట చప్పుడేమి లేకపోతే బయటకు వస్తాయి, చప్పుడైతే పడపడమంటే లోపల పోతాయి. అలా వీళ్ళు ఏం చప్పుడు లేదు కదా అని బయటకు వచ్చారు. బయటకు వచ్చి యథావిధిగా తను ఏం మాట్లాడతాడో, ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, అక్రమ అరెస్టులు చేస్తుంది, రేపన్న రోజున మేము ఇంతకింత బదులు తీర్చుకుంటామని ప్రతీకారాల ప్రతిజ్ఞలు కూడా చేస్తున్నాడు. ఓహో, బాగానే మాట్లాడుతున్నారా బాబు అనుకున్నాను నేను. ఈలోగా జగన్మోహన్ రెడ్డి యథావిధిగా పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు మీద శవాన్ని తీసుకుని భుజం మీద వేసుకుని వెళ్తుంటే శవంలోని బేతాళు రాజా అని మాట్లాడినట్టుగా అతని బదులుకి అతను మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈలోపు పేర్ని నాని, అతని బియ్యం, ఆ గోడౌను, ఆ కేసులో వాళ్ళ ఆవిడ మీద కేసు ఉందని చంద్రబాబు నాయుడు గారు మహిళల మీదకి వెళ్ళొద్దని అతనే చెప్పాడు. దాంట్లో ఉపశమనం వచ్చింది కదా, నన్నేం చేయరు, నన్ను వదిలేసారు అని గంతులేసుకున్నాడు. ఈ లోపల మీరు చేసిన పాపాలు చిన్న శతకారం 1-2న ఈ లోపల నకిలీ పట్టాలు వచ్చినాయి. ఎలక్షన్ల ముందు నకిలీ పట్టాలు పంచి సామూహికంగా ప్రజలు మోసం చేశారు. ఇందులో 2 రకాల తప్పులు ఉంటాయి. ఒకటి, రెవెన్యూ పరంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా ప్రభుత్వంలో ఉంటా దాన్ని అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ మాల్ ప్రాక్టీస్ చేయటం ఒకటి. 2, ప్రజలు మోసం చీటింగ్ ఒకటి, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. వచ్చినప్పటికీ ఇక కారాగారము అనివార్యము అనేటువంటిది వాళ్ళు తెలిసిపోతూ ఉంది. దాంతో కొల్లు రవీందర్ గారిని మొన్నటిదాకా ఛాలెంజ్ చేసేసి నువ్వెంత అంటే పాప ఆయన సౌమ్యుడు, ఏలెత్తే డాగడిపోయిలో ఉంటాడు మనిషి, ఎందుకు వచ్చిన కూడా బాబు అనుకున్నట్టు ఉంటాడు, అతను ఎవరిని ఏమన్నా. అలాంటి వాళ్ళ మీద ఛాలెంజ్లు చేసేసి అది మెత్తగా ఉన్నాడు కదని చెప్పి ముత్తెత్తన్నారు. ఇప్పుడు ఆయన మెత్తగా ఉన్నవాడికి చాలా గట్టిగా మారిపోతారు ఉన్నట్టుండి ఇప్పుడు తగులుకుంది బేరం. ఇక సాక్షికి సంబంధించి మనం ఎన్ని అబద్ధాలు రాసినా ఎంత విష ప్రచారం చేసినా మనల్ని ఏమంటలేదు వీళ్ళు అని వాళ్ళు మద్యం స్కామ్ చంద్రబాబు గారు చేశారని రాసేశారు. ఏ రేంజ్లో రాస్తున్నారంటే వాళ్ళు మద్యం స్కామ్కి చంద్రబాబు వాళ్ళ అధికారంలో ఉంటే ఈయన స్కామ్ చేస్తాడా, అసలు రాయటం కానీ బుద్ధి ఉంది అసలు. ఇలాగా అడ్డగోలు రాతలు ఇంకా పరాకాష్ట ఏంటంటే వీళ్ళు ఏమి చేసినా కానీ మనల్ని ఏం చేస్తలేదురా బాబు అని వాళ్ళు ఏమనాలో తెలియక అమరావతి లేకపోతే చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో రాష్ట్రంలో ఆ మహిళల మీద పడ్డారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, అమరావతి ప్రాంతంలోనూ 1 జిల్లా 2 జిల్లాల మహిళలు మనం ఏదో అన్నాం అనుకుంటున్నారు వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఉద్దేశ ప్రకారం ఏదో కులాన్ని టార్గెట్ చేసి ఉండొచ్చు. కానీ అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద నువ్వు బురద జల్లి విషయం చల్లాలనుకున్నప్పుడు టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అలాగే ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మహిళ కూడా నువ్వు ప్రతి మహిళను కూడా కించపరిచావు, ఇంక్లూడింగ్ మీ ఇంట్లో వాళ్ళతో సహా. ఆ విషయం అతనే చెప్పాడు సార్ కృష్ణరాజు, మా ఇంట్లో వాళ్ళు కూడా నచ్చలేదని నేను మాట్లాడిందని. నాకు దురద ఎక్కువైపోయి నా ఫోకస్లోకి వచ్చేస్తున్నాను, ఫేమస్ అయిపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, వాళ్ళు నన్ను ఆత్మని పిలిచేస్తున్నారు కాబట్టి నేను చంద్రబాబు అని తిట్టేస్తున్నాను కాబట్టి వాళ్ళు పిలిచారు కాబట్టి నేను చంద్రబాబు అని తిట్టేస్తున్నాను అని చెప్పి తయారైపోయాడు. కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బుద్ధి ఏమైంది, నిజంగానే సీనియర్ జర్నలిస్ట్, ఒకప్పుడు ఈనాడులో పనిచేయడు ఆయన. ఈనాడు నుంచి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి జర్నలిస్టులు అవుతారు. తర్వాత అందులోంచి బయటకు వచ్చి వాళ్ళని తిడతారు, అది వాళ్ళ శాపం. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్రమశిక్షణ ఉంటుంది, ఆ డిసిప్లిన్ తట్టుకోలేరు.
వీళ్ళు ఇష్టమైనట్టు పైరవీలు ఈ శాస్త్రాలు అన్నీ చేయడానికి ఒప్పుకోరు వాళ్ళు. కాబట్టి అందులో ఎమ్మళ్ళగా బయటకు వచ్చేసి తర్వాత బతుకు తెరువుకి వాళ్ళు ఒకటో ధరకు జీతం ఇస్తారు అందగానే, మిగతా వాళ్ళు వార్త ఇలాంటివి ఏవో పెట్టారు కొంతమంది రకరకాలుగానే. ఉదయం అని వాళ్ళు ఏంటంటే జీతం అడగగానే వచ్చిన వాళ్ళు ఇచ్చేస్తాం, లేదా వచ్చిన వాళ్ళు బతిమాలుకుంటూ ఉంటారు, లేదా పార్టీలు ఇస్తూ ఉంటారు, ఇలా రకాలు చేస్తూ ఉంటారు. అప్పటికి వచ్చినప్పటికి అందులో పనిచేసినప్పుడు ఉన్న సుఖం బయటకు వచ్చేసిన తన తప్పు వల్ల తన ఇమ్మడలేక వచ్చేసిన దాన్ని కప్పిపుచ్చుకుని వాళ్ళు మనల్ని పంపించేసారని ఆ ద్వేషాన్ని వాళ్ళమే పెట్టుకుని వీళ్ళు పెట్టి బాధలు కలిగిస్తూ ఉంటారు. ఇవాళకే విషం కక్కుతూ ఉంటారు. మీకు ఈనాడు రామోజీరావు గారి మీద విషం కక్కిన ప్రతి సన్నాసి కూడా రామోజీరావు గారు మోచేతి నీళ్ళు తాగినాడే, ఆయన విధించిన భిక్షం తిన్నవాడే ప్రతివాడు కూడా. అయితే ఇక్కడ ఈ శ్రీనివాసరావు గారు కూడా అలాగే బయటకు వచ్చాడు, ఆంధ్రజ్యోతిలో పనిచేసాడు, రకరకాలుగా చేశాడు. ఆయన మంచి వ్యాసాలు రాసేవాడు, చాలా అవగాహన కలిగిన వ్యక్తి, ఒక సామాజిక స్పృహ ఉన్నవాడు అనుకునేవాడిని. ఒకప్పుడు ఆయన వ్యాసం చదివితే నాకు భలే ఉండేది, బాగా రాస్తున్నాడు ఆయన అనుకునేవాడిని. ఇప్పుడు 25-30 ఏళ్ళ క్రితమే. ఆయన 18 ఏళ్ళు ఈ టీవీలో వచ్చిన తర్వాత 18 ఏళ్ళ నుంచి నేను ఆ ప్రయోక్తగా ఉన్నాను నేను అని చెప్పి అంటున్నాడు ఆయన. అంటే మోడరేటర్గా ఉన్నాను. నిజంగానే డిబేట్లు ఆయనే స్టార్ట్ చేశాడు. ఏంటి ఈ మార్నింగ్ న్యూస్ స్కాన్ అది ఆయనే TV5లో ఉండి ఆయన స్టార్ట్ చేశాడు. తర్వాత NTVలోకి వెళ్ళాడు. నిజంగానే ఆయన స్టార్ట్ చేశాడు. చాలా అద్భుతంగా క్లిక్ అయింది. ఇవాళకి కూడా నడుస్తుంది అది TV5లో. నిజంగా సక్సెస్, సూపర్ సక్సెస్. అలాంటి ఈయన ఇంకో పార్టీ ఏంటి తెలుసా, తెలుగుదేశం పార్టీతో చాలా అనుబంధం. చంద్రబాబు నాయుడు గారు చుట్టూరును గోడ కట్టేసి కూడా అతను ఎవరిన దగ్గరికి వెళ్ళనివ్వకున్నాం. ఇంకొక జర్నలిస్ట్ని కానీ ఇంకొకళ్ళని కానీ ఏ సీనియర్ అనలిస్ట్ని కానీ ఆయన దరిదాపులోకి వెళ్ళనిచ్చేవాడు కాదండి, ఇక్కడే కాపలా కాసేవాడు అంట. గొలుసు విప్పేసిన కుక్కలాగానే అక్కడ గొలుసు కట్టిన కుక్క అంటే దూరంగా ఉండి మురుగుతుంది. అది మాది అంత మురిగినా కానీ పోరాయని వెళ్తారు. గొలుసు ఇప్పేసిన కుక్క ఉంటే మరి ఎవరిని వెళ్ళగలరా దగ్గరికి? అలా ప్రవర్తించేవాడు అంటే అతను. నాకు చాలామంది ఈ మధ్యన చెప్పారు. అంటే నువ్వు అంత ప్రేమించేవు, చంద్రబాబు గారి దగ్గర నువ్వే అడ్డుకుపోయి ఉన్నావు, ఎవరిని దగ్గర చేయని నీకు ఎందుకు కోపం వచ్చింది? నేను ఎందుకు దూరం పెట్టారు? నీ చేష్టలు, నీ వ్యవహారం, నీ పరిచేష్టలు ఉంటాయి కొన్ని. ఇలాంటివి కూడా నేను భరించలేక చంద్రబాబు గారు ఏంటంటే ఆయన ప్రేమిస్తున్నాడో ద్వేషిస్తున్నాడో తెలియదు, ముఖంలో ఫీలింగ్స్ ఏముండవు మామూలుగానే. అంటే బయటపడ్డావు, రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు ఆయన. నువ్వు ఆయన ముఖం చూసి కనిపెట్టలేవు, ఫేస్ రీడింగ్ అట్టా చేయలేవు నువ్వు, అర్థమైందా? కానీ నీ తప్పు, నిన్ను దూరం పెట్టాడంటే ఖచ్చితంగా నీలో బొమ్మ తేడా ఉందన్నమాట. ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఇంకో మనకు అతను నచ్చకపోయినా, నీకు నచ్చకపోవచ్చు అతని దగ్గర ఉన్నవాడు. ఇప్పుడు అతను చుట్టూరు ఉన్న వాళ్ళు కొంతమంది తిట్టుకుంటున్నారు, అదో మాఫియా అంటారు కూడా కొంతమంది, చాలామంది అన్నారు కూడా, విమర్శించారు. కానీ నీకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళలో కొన్ని సుగుణాలు ఉండుంటాయి. ఇప్పుడు లేకపోతే పెద్ద దేవస్థానాల్లో కొంతమంది తెచ్చిపెడతాడు ఆయన. ఆయన అందరికీ నచ్చపోవచ్చు, కానీ ఆయనలో ఏదో గమనించి ఆయన పెట్టుకుంటాడు. మనకన్నా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు తెలివైనవాడు, మంచి చెడు తెలిసినాడు. నీకు నచ్చినంత మాత్రాన వాళ్ళు చెడ్డవాడు మాత్రం కాదు. అలాగా ఈ కొమ్మినేని శ్రీనివాస్ విషయంలో కొన్నాళ్ళు భరించి తర్వాత ఇతను పనికిరావడం గురించి తీసేసాడు. అప్పటి నుంచి ద్వేషం పెంచుకున్నాడు. అతను నెగిటివ్గా మాట్లాడడం మొదలెట్టాడు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి భలే నవ్వుతున్నాడు, భలేగా ఉన్నాడు, పంచి బాగా కట్టుకుంటున్నాడు, బాగా దోపుకుంటున్నాడు వెనకాల, ఇలాంటివన్నీ ప్రచారాలు మొదలెట్టారు. వాళ్ళు చేయించుకునేవారు. ఆ TV9లో మురళి అని ఇలాంటి వాళ్ళు అందరూ తెగ ప్రేమించేసి వాళ్ళు అతన్ని. వాళ్ళు కూడా పొట్ల కింద ఇచ్చేటారు, ఎవరి పొట్టలు మాట కొజ్జరు జీళ్ళు పొట్టలు ఇచ్చేయండి అని కూడా. వాళ్ళు ఆ పొట్టలు తినేస్తా ఇప్పుడు తీర్థానికి తీసుకెళ్ళారు ఇంకా పిల్లల్ని, తలకో జీడి పొట్టలం ఖర్జూరం పొట్టలం కొనిచ్చేస్తే ఏమనుకుంటారు పిల్లలు, భలే ఇచ్చాడు అనుకుంటారు కదా. అలాగే చేయించుకున్నాడు అతను. కరెక్ట్గా అతను వచ్చే టైంకి మీడియా లైన్లోకి వచ్చింది. చంద్రబాబు గారి పరిపాలన ఉన్నప్పుడు మీడియా ఉండి, ఎలక్ట్రానిక్ మీడియా అసలు ఆయన ఎప్పటికే కూడా దిగిపోకుండా ఉంది. ఓకే, అంత ప్రచారం చేసేసుకోవచ్చు. కానీ ఆ దురదృష్టం ఆయన దిగిపోయే టైంకి వచ్చింది. ఈ TV9 ఇలాంటి 2004 నుంచి 5 నుంచి 6 నుంచి 7 నుంచి 8 నుంచి పికప్ అవుతూ వచ్చినాయి. కరెక్ట్గా 10 ఏళ్ళ పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళకి మీడియా మిఠాయి అంతా రాజశేఖర రెడ్డి లాగేసిండే. ఉండవరుణ్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చేసారు, కొత్త వాళ్ళు అందరూ మాట్లాడే వాళ్ళు, పొగిడి వాళ్ళు అంతానే. భజన బృందం కాదు వాళ్ళు. సోమవారం ఏమో శివాలయంలోను, మంగళవారం ఆంజనేయ స్వామి గుళ్ళోను, బుధవారం అయ్యప్ప స్వామి గుళ్ళోను, లక్ష్మీవారం సత్యసాయిబాబా గుళ్ళోను, శుక్రవారం అమ్మవారి గుళ్ళోను, శనివారం వెంకటేశ్వర స్వామి గుళ్ళోను భజన బృందాలు ఉంటాయి కదా, పాటలే పాడేస్తూ ఉంటారు. అలాంటి బ్యాచ్లు అందరూ ఉన్నాయి. ఏంటండి ఇక ఆయనకి అంగరంగం అతను మామూలుగా మహామేత, కానీ అతను మహానేతం చేసేసారు. అతను ధనయజ్ఞం చేస్తాడు కానీ జలయజ్ఞం చేసేస్తాడని చెప్పేవారు. అరాచకం చేసి చాలామంది తెలుగుదేశం కార్యకర్తలను అందరినీ హతమార్చాడు, చాలా దారుణంగా చేసాడు అతను. కానీ అతన్ని వీళ్ళందరూ ఈ ముసుగులో కాపాడేశారు. అందులో చేరిపడి ముఠాలో ఇతను. అప్పుడుండి ప్యానల్లో ఉండి కొంతమంది సహజంగానే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండి సెక్షన్ ఒకటి ఉంటుంది, వాళ్ళలో ఎనలిస్టులు గట్ట ఎక్కువ ఉంటారు. వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ బాగా చదువుకుని
ఈ పత్రికా రంగంలో గట్ట ఉండటం వల్ల ఆ అనుభవం వచ్చి వాళ్ళ తాలూకు వాళ్ళ జీవితకాలం సంపాదించిన విజ్ఞానము, వివేకము, ఇలా విషయ పరిజ్ఞానం అంతా కూడా రాజశేఖర రెడ్డి అటువంటికి తీసుకోబోయా అని ఇచ్చేసారు. వాళ్ళు ఇచ్చింది తీసేసుకున్నారు. కరెక్ట్గా వాళ్ళు దాడి చంద్రబాబు గారి మీద చేసేసారు. ఇప్పుడు పౌర హక్కుల సంఘాలు లేకపోతే వరవరరావు అటువంటి ఇలాంటి ఉన్నారా, లేకపోతే బాలగోపాలో లేకపోతే ఇంకొకటి ఎవరు ఉంటాడు వీరస్వామికి సంబంధించిన ఎవరు, వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి ముదిగొండ కాల్పులు చేస్తే బలి కాల్చేవయ్యా అన్నట్టు చూస్తారా. గంగవరం పోర్టులో మత్స్యకారులు వాళ్ళు నిలువున తగలెట్టేశారు. సోంపేట కాల్పులు నక్సలైట్ని చర్చలకు పిలిచి డైరెక్ట్ వధించాడు. దాని గురించి ఒక్కడు మాట్లాడ్డా వీళ్ళందరూ. అందుకని అలాంటి నాకు అసహ్యం. ఏంటండి చంద్రబాబు గారు మాకు బడ్జెట్ బాగులు కాల్పు అసెంబ్లీ మీద ముట్టడాలతో ముద్దెట్టుకుంటారా? అసెంబ్లీ మీద పడిపోతే మొత్తం ప్రజాస్వామ్యానికే వేటది. ఏమైనా చేస్తారా? నీ గీత దాటకుండా నేను నిరసన చేసుకోవాలా, దాడతానంటే కాళ్ళు ఇరిగిపోతాయి. ఆ ముఠాలో చేరి అతనికి ఆ ఎంకరేజ్మెంట్ ఉండి కొన్ని మీడియా ఛానల్స్ కూడా వాళ్ళ ప్రయోజనాలు ఆశించి చంద్రబాబు గారి దగ్గర వ్యక్తులకు సహాయం ఉండదు, సామూహికంగా సమాజ హితం ఉంటుంది. సమాజానికి మేలు చేసి చేస్తాడు తప్ప నాకు ఏదైనా 2 పొట్లాలు బాక్స్ నిండా డబ్బులు ఇచ్చేయండి పట్టిపోతారంటే కూడా అర్థమైంది నీకు ఎప్పుడైనా సరే చంద్రబాబు గారు చేస్తే విద్యార్థి లోకం ఉందని వాళ్ళందరికీ కలిపి చేస్తాడు. ఏదో మా చుట్టాలో లేకపోతే మన పార్టీ ఓడు మనకు ఏదో పని చేసాడు లేకపోతే మనకు అనుకూలంగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళు ఇంటికి పెట్టుకెళ్ళి ఇచ్చేయంటారు డబ్బులు నయమండవు. అలాగే రాజశేఖర్ దానికి వ్యతిరేకం. మిగతావాళ్ళు ఎలా పోతే మనకి ఎందుకు మనకు పని చేస్తాను వీడు పడేంటారు అంటాడు. దీంట్లో కాన్ఫ్లిక్ట్ ఉంది. కొంతమంది తెలుగుదేశం వాళ్ళు బాధపడతారు, చంద్రబాబు గారు అలాగే ఇవ్వడం, రాజశేఖర రెడ్డి అలా పాడేస్తాడు కాబట్టి నిజమే, అది ఆడ కోసం చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ప్రాణం ఇచ్చి వాళ్ళు సామూహికంగా ఉంటారు. కానీ వాళ్ళు ప్రాణం బదులు అయిన చేత ఓటేస్తారు, ప్రాణం ఇవ్వలేమండి అని ఓటేస్తారు. అందుకనే మొన్న జగన్మోహన్ రెడ్డి ఎలా భయపెట్టినా, ప్రలోభ పెట్టినా, మాయ చేసినా, విష ప్రచారం చేసినా, అసత్య ప్రచారం చేసినా నువ్వు వద్దురా బాబు అని తోస్తారు. ఆ కోవలోకి వెళ్ళిన శ్రీనివాసరావు అతను సాక్షిలో తెలియడు. కరెక్ట్గా సాక్షి బాటం లైను, ఇతని మానసిక ప్రవృత్తి, మనోవికారము, లక్ష్మీపార్వతి సహకారము అన్నీ కలిపి ఆ ఆర్మని పెట్టి వాయిద్యాలు పాటలు పాడారు. ఏంటండి దానికి తోటి కృష్ణరాజు లాంటి మాట్లాడి దానికి వచ్చి వాళ్ళు అందరూ కూడా అలాగే ఉంటారు. అంటే నువ్వు రంజింపు చేయాలి నువ్వు మాట్లాడిన మాటలు. ఒక వర్గాన్నో కొంతమందినో సంతోషపెట్టడం కోసం కాకుండా నువ్వు మాట్లాడే దాంట్లో ఎంతో కొంత 50% అనే న్యాయం ఉండాలి, సమాజం అంగీకరించాలి. ఇక అలా మాట్లాడటం వల్ల దాని వాల్యూ లేకుండా పోయింది. అసలు సాక్షి ఛానల్లో పత్రిక ఎందుకున్నాయి? తెలంగాణ హైకోర్టు దయాదాక్షిణ్యాల మీద మానవీయ కోణంలో మిమ్మల్ని ఉండిచ్చారు. లేదంటే ఆ సీజ్ అయిపోయి ఉన్నాయి, దానికి లైసెన్స్ కూడా లేదు, ఇప్పుడు రెన్యూల్ కూడా చేయించుకోలేదు. ఇమీడియట్గా ఇప్పుడు ఈయన లావు కృష్ణదేవరాయలు గారు జాతీయ మానవ హక్కుల అదే మహిళా కమిషన్కి ఇచ్చారు. వాళ్ళు నోటీస్ ఇస్తున్నారు, మూటగా తీసుకుంటున్నారు. వాళ్ళు ముగిస్తారు రేపు మాపు. ఏంటంటే అప్పుడు అబోదీబోబు అంటారు. మళ్ళీ పత్రికా స్వేచ్ఛ దేవులపల్లి అమర్ అంటాడు. పత్రికా వాక్ స్వాతంత్రం లేదా ఈ అరాచకము అని మాట్లాడతాడు. సిగ్గు లేకుండా తెలంగాణలో కూర్చుని నువ్వు తెలంగాణ గురించి మాట్లాడి కూడా ఆంధ్ర వాళ్ళ డబ్బులు నీకు బుద్ధి ఉంటే తీసుకోకూడదు, నీ సిగ్గుంటే ₹1 కూడా తినకూడదు. అశుద్ధం మీద ఉన్న రూపాయలకు నువ్వు చక్కగా నాకేసావు. వాళ్ళు ఇచ్చిన జీతం తీసేసుకున్నావు. నువ్వు మాట్లాడే హక్కు ఉందా? నువ్వు జర్నలిస్ట్ ఉంటావు. వాళ్ళు మాట్లాడితేనే ఢిల్లీలో కూర్చొని నేషనల్ మీడియా మేనేజ్ చేయడానికి నిన్న బ్రోకర్ కింద పెట్టుకున్నారు. అక్కడ మాకు తెలియదు అనుకున్నారు ఏమన్నా. కళంకం మీలాంటి వాళ్ళు పత్రికా రంగానికి, మీడియా రంగానికి, పాత్రికేయులకి మీరు కళంకం. పాత్రికేయులు అంటే శ్రీనివాసరెడ్డి గారు ఉన్నాడు, దీక్షితులు గారు ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు 300 మంది, బండారు శ్రీనివాసరావు గారు అండి, ఎనగంటి వెంకటరావు గారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది పాత్రికేయులు ఉన్నారు, విలువలతో పాటు ఉన్నారు. ఇప్పుడున్న జర్నలిస్టులు కుర్రోళ్ళలో టీవీ5 మూర్తి గారు కానీ, వెంకటకృష్ణ కానీ, లేకపోతే రజనీకాంత్ కూడా కక్కుర్తి పడ్డాడు కానీ అతను కూడా చీల్చి చెడ్డాడు కూడా. ఇలా అనేక మంది ఉన్నారు. మీరేమో మీ విలువల గురించి మాట్లాడతారు, వాళ్ళేమో పత్రికా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, అక్రమ అరెస్టులు, వయసు కూడా చూడలేదు అంటారు. సిగ్గులేదా మీకు? అంకబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు మీరు అప్పుడు కూడా మాట్లాడి ఉండాలి. అప్పుడు మీరు శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అరాచకం, ఈ అస్తవ్యస్త పరిపాలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చూసి మీకు ధనంరావు బాబుని వచ్చాడు బయటికి. మీరు ఇంత రాలేకపోయారు అంటే మీరు కక్కుర్తిగాళ్ళు, మీకు మాట్లాడే హక్కు లేదు, మీరు బానిసలు, మీకు అది బానిసలు స్వర్గం అనుకున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉండడం. కాబట్టి మీకు ఈ పనిష్మెంట్ తప్పదు. మిమ్మల్ని ఇంకా చాలా మర్యాదగా మీ వయసు గౌరవించి ముడ్డి పగల కొట్టకుండా కూర్చోబెట్టారు. దానికి సంతోషించాలి మీరు. మళ్ళీ చాప కావాలి, దిండు కావాలి, పరుపు కావాలి, మంచం కావాలి, సిగ్గులేదా మీకు? ఎక్కడి నుంచి వస్తాయి? మా ఇంట్లోనే ఉంటానండి, జైలు ఇక్కడే ఏంటంటే అన్నట్టు ఉందో నువ్వు చెప్పింది. మీరు తలుపు వేసేసిండి, తాళం మీరు పట్టుకోండి అన్నట్టు ఉంది. అంటే నేను మా ఇంట్లోనే ఉంటానండి, మా ఇంటికి తలుపు తాళం వేసి పట్టుకోండి, మీరు మీ జైలు నుంచి ఫుడ్ నా క్యారేజీ పంపించండి అన్నట్టు ఉన్నది అవుతుంది.
మంచాలు కట్టిస్తారా మీకు? మరి చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు నీ చిలక పలుకులు ఎలా పలుకు? ఆయనకు ఆరోగ్యం బాగోలేదంటే దాని గురించి ఏం మాట్లాడావు నువ్వు? అన్ననాళ్ళు నువ్వు చంద్రబాబు గారి దగ్గర ఉండి అంత సాన్నిధ్యంలో ఉండి ఒకవేళ నీకు అభిప్రాయ భేదాలో లేకపోతే ఆయన మీద నచ్చక నువ్వు బయటకు వచ్చి లేదా నువ్వు ఆయన నచ్చడిని బయట తోసేసినా నువ్వు అన్ననాళ్ళు ఆయనతో ఉన్నందుకు ఆయన సహచర్యం ఉన్నప్పుడు నువ్వు ఆయన గురించి అలా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పనికి మాలినట్టు మాట్లాడమన్నా మాట్లాడకూడదు. నేను మాట్లాడలేనండి అని చెప్పాలి. రేవంత్ రెడ్డి ఎంత గొప్పడో తెలుసా? రేవంత్ రెడ్డి అప్పుడు రాజకీయంగా వ్యతిరేకమైన సబితా ఇంద్రారెడ్డి గారి గురించి మాట్లాడమంటే నేను మాట్లాడను, వాళ్ళకి వ్యతిరేకంగా విమర్శించిన వాళ్ళు నా సన్నిహితులు, నాకు వాళ్ళకి అనుబంధం సాన్నిధ్యం ఉంది, మా పార్టీ ఆదేశించిన నేను మాట్లాడినని చెప్పాడు దమ్ముగా ధైర్యంగానే. అతను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయి ఉండి నా స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్ అని చెప్పాడు. దమ్ము అంటే అది. కాబట్టి అతను ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ లక్షణాలు నీలో ఉండాలి. ఓపెన్ హార్టెడ్గా ఉండాలి, అవుట్ స్పోకెన్గా ఉండాలి. నిన్ను నువ్వు ఆవిష్కరించుకోవాలి. నీ లోపల ముసుగేయకూడదు, నీ ముసుగు తీసి చూపించుకోవాలి. ఏంటండి మీరు విలువల గురించి వాటి గురించి మాట్లాడతారు. కృష్ణరాజు కూడా పశ్చాత్తాపం పరివర్తన ఏ కోసైనా కనబడతలేదు. వీళ్ళ అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రిగా ఉండటం. మీ ముడ్డి పగలకుండా ఉంది. లేకపోతే మీకు ఎదురు బద్దలు కట్టాల్సి వచ్చిన వాళ్ళు అంతా ఎక్కడెక్కడ ముక్కల కింద తిరిగిపోతాను నేను అన్నట్లు. ఇప్పుడు మామూలు కుర్రలను కొట్టేస్తేనే అతుక్కుంటాయి. ముసలిని మాలాటం కొట్టేసారు ఇంకో ఏం చేయాలంటే బద్దలేసి కట్టాలి. లోపల దానికి ఎట్టి వైర్లు కట్టేసి రాడ్ వేస్తుంటారు. అవి కూడా పని చేయం మాకు పైన బద్దలేసి కట్టేయాలి. అలాగైపోయిన వాళ్ళ అదృష్టం. సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, పేరు నాని అయినా, ఎవడైనా ఒళ్ళు దగ్గర పెట్టిన మీరు ఏదో అనుకోండి. ఇంకా మొదటి సంవత్సరమే, ఇంకా 4 సంవత్సరాలు భరించాలి. ఆ స్పృహలో రావాలి. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆడదేం పోయిందయ్యా, ఏడు మోగం వేసుకొస్తాడు, ఒక ఏడుపు పోతాడు, బెంగళూరు పోతాడు. మళ్ళీ మీరు ఇక్కడే తిరగాల. అతను రేపో మాపో లోపల పోతాడు. లోపలికి కూర్చుని చపాతి అష్టజామ ఆడుకుంటాడు బ్యాచ్ అందరితోటి. ఒళ్ళు దగ్గర పెట్టినాడు. మళ్ళీ ఆ పార్టీ వస్తుందని కానీ, ఆ పార్టీకి అవకాశం ఉంటుందని కానీ మీరు ఏదైనా అనుకున్నాను మీకన్నా పిచ్చోడు ఎవడో ఉన్నాడు. మీ తెలివైన వాళ్ళు అయితే మీకు రాజ్యం అంటుంది కాబట్టి సరిన వెనకాల పోండా కథ. అప్పుడన్నా కొంచెం పని జరగచ్చు. లేదా ఇప్పటికే మీ వాళ్ళు చాలామంది అన్ని పార్టీలకు సర్దేసుకున్నారు. ఇంకా ఓడగొట్టిన మంచం గోళ్ళు, కిలమెక్కిన తప్పేడాలో, మూతలు నేను మరసెంపులు మిగిలేరు మీరు. అంబటి రాంబాబు లాంటి ఏదో మాట్లాడుతున్నాడంటే మధ్యలో మళ్ళీ మానేసాడు. ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని. ఏంటండి ఇది? గడికోట శ్రీకాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి, ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకా చాలామంది ఉన్నారు. చూసుకోండి, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి. రాజేంద్రనాథ్ రెడ్డి లేనా మాట్లాడుతున్నారా? మీకెందుకురా దోల మాట్లాడతారు జగన్ రెడ్డి గురించి. వాళ్ళు మాట్లాడినప్పుడు మీకెందుకు? వాళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.